హాయ్. బానే ముక్కలు ఉంచుకొని మెత్తగా చేసాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మీరు టైటిల్ చూసారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. సో 5:45కి మనకి వందే భారత్ ఉంటుంది ఇక్కడ వైజాగ్ టు సికింద్రాబాద్. సో మేము విజయవాడ దగ్గర దిగిపోతాము. సో అందుకనే ఇప్పుడు 5:45కి మనకి వైజాగ్ లో ఇక్కడ ట్రైన్ ఉందన్నమాట. అందుకని మేము 5 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. మా దగ్గర నుంచి ఒక 15 minutes పడుతుంది రైల్వే స్టేషన్ కి. సో అండ్ తర్వాత మళ్ళీ లైక్ అది ఏ ప్లాట్ఫామ్ లో ఉంది అండ్ దాని తర్వాత మళ్ళీ కొంచెం సెట్ చేసుకోవాలి కదా లగేజ్ అదంతా. సో అందుకనే కొంచెం ముందే స్టార్ట్ అయిపోయాము. సో ఈ రోజు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫర్ ద నెక్స్ట్ 3 days ఉంటాం గైస్ మేము అక్కడ. పండక్కి కాకుండా పండక్కి ముందు వెళ్తున్నాము, పండక్కి కుదరడం లేదు. సో అందుకనే ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నేను మీకు బ్లాగ్ లో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో యా, ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. చలో. ఇంకా మేము కార్లో ఉన్నప్పుడే చెక్ చేసుకున్నాం గైస్, అంటే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పి. 8 ప్లాట్ఫామ్ అని ఉండింది. సో కరెక్ట్గా మేము వచ్చిన 2 minutesకి మేము 5:10 కల్లా వచ్చేసాము. సో 5:12 ఆ టైం కల్లా ట్రైన్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ప్రతిసారి కరెక్ట్ ప్లాట్ఫామ్లోనే ఉంటుందనే గ్యారంటీ లేదు. ఈసారి మా లక్ బాగుంది, సో ఉండింది అనమాట. ఇంకా ట్రైన్లో మమ్మల్ని సెటిల్ చేసేసి డాడీ అయితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లేట్ చేస్తే ఈ ట్రైన్ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా డాడీ వెళ్ళిపోతున్నారు అనమాట. దాని తర్వాత వాళ్ళు ఇంకా ట్రైన్ ఎక్కిన ఫ్యూ మినిట్స్కి మనకి పేపర్ అదంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయిస్తారు. సో దాని తర్వాత ఇలా ఉంటుంది సీటింగ్. ఆల్రెడీ నేను వందే భారత్వి వీడియో చేశాను బెంగళూరు, చెన్నై అప్పుడు వెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు. సో అందుకనే ఇందులో అంత పర్టికులర్గా చూపించట్లేదు, బట్ చిన్న చిన్న గ్లిమ్సెస్ అయితే ఇస్తున్నాను అనమాట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం ఈ క్యాటరింగ్ది వాళ్ళు మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకా మా డాడీకి బాయ్ చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా ట్రైన్ అబౌట్ టు స్టార్ట్. ఇంకా అందుకనే ఒకసారి లాస్ట్ డాడీకి బాయ్ చెప్పేద్దాం అని చెప్పేసి నేను ఇటువైపు వచ్చి మీకు చూపిద్దాం అనుకున్నాను. 5:35 అవుతుంది గైస్. ఫీలింగ్ వెరీ స్లీపీ. నేను మ్యాక్స్ రోజు 6 ఆ టైంకి లేస్తున్నాను, 5:45, 6కి. ఈరోజు అయితే 4:15కే లేచాను. నిద్ర వచ్చేస్తుంది. సో ఫీలింగ్ స్లీపీ గైస్. నిద్ర ఫుల్ కమింగ్. ఇంకొక 10 minutesలో అయితే మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోతుంది. సో విజయవాడకి కొంచెం తొందరగా వెళ్ళిపోతే బాగుండు. సో దట్ ఇంటికి ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళరు. ఫుల్ స్లీప్ కమింగ్ గైస్. కాసేపు పడుకుంటాం ట్రైన్ స్టార్ట్ అయినాక. 0833 బిఎస్పీ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళవలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ 5:40కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకా తర్వాత మనకి వాటర్ బాటిల్ అండ్ చాయ్ అండ్ బిస్కెట్ ఇవి ప్రొవైడ్ చేస్తారు. మసాలా చాయ్ అది. నార్మల్గా టీ బాగా ఇష్టపడి తాగే వాళ్ళకి ఇలాంటి ప్యాకెట్లోది అస్సలు నచ్చదు. బట్ నార్మల్గా మీకు ఆ నిద్రపోవాలి లేకపోతే కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. నేను మమ్మీ అది తీసుకోలేదు, ఇంకా ఎందుకులే అని చెప్పేసి లైక్ మమ్మీ మిల్క్ అడిగింది, మిల్క్ ఏమైనా ఉండిందా అని చెప్పి. వాళ్ళు ఇంకా లేదని చెప్పారు. సో ఇంకా దాని తర్వాత నేను పడుకుని పోయి ఇంకా రాజమండ్రి వస్తుంది అనగా అప్పుడు లేచాను అనమాట. మనకైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు వాళ్ళు. సో టైం 7:40 అవుతుంది. సో ఈ టైంకే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసేసారు. సో చూస్తున్నారు కదా, మనకి సాంబార్ ఇచ్చారు అండ్ ఇది వెజ్ ఉప్మా, కర్డ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ కోకోనట్ చట్నీ ఇచ్చారు, ఒక వెజ్ వెనీలా మఫన్ ఇచ్చారు అండ్ మసాలా చాయ్ది మిక్స్ ఉంటుంది కదా అది ఇచ్చారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మనకి. అండ్ శానిటైజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నాది కింద ఉన్నట్టుంది, ఇదిగోండి మమ్మీ దగ్గర చూపిస్తున్నా. శానిటైజర్ అండ్ టిష్యూ, స్పూన్ ఇవన్నీ కూడా ఇస్తారు మనకి.
బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ఎందుకో అసలు తినబుద్ధి కాలేదు గైస్, బికాస్ ముందు రోజు ఈవినింగ్ నుంచి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. సో అందుకనే నేను అసలు తినే ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ అసలు టేస్ట్ చేద్దాము అండ్ మోర్ ఓవర్ కొంచెం సెట్ అవుతుందేమో అన్న కొంచెం హోప్తో టేస్ట్ చేశాను, కానీ ఎందుకో ఇంకా నేను తినలేకపోయాను. ఇంకా అందుకని నేను మమ్మీకి ఇచ్చేసా. ఉప్మానే 1 or 2 bites తీసుకున్నా, వడ అయితే అసలు నేను టచ్ కూడా చేయలేదు. సో ఇంకా రాజమండ్రి దగ్గర నుంచి మనకి గోదావరి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అనేది చాలా 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 బాగుంటుంది ఇక్కడి నుంచి వ్యూ. వందే భారత్లో ఇది నేను ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేయడం. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. అదెందుకో తెలియదు గైస్, ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా అదే ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన ఎక్సైట్మెంట్ వస్తుంది నాకైతే. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా చెప్పండి? నాకైతే అందరికీ అట్లనే అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత అప్పుడే మంచిగా ఫ్రెష్గా లేచాను కదా, ఇంకా గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల పంట పొలాలు చూస్తూ టైం పాస్ చేసేయచ్చు. ద బెస్ట్ 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 ఎవర్ వ్యూస్ అండ్ గైస్ రాజమండ్రి కూడా క్రాస్ చేసేసాము. క్రాస్ చేసి కూడా 30 minutes అయిపోయింది. సో ఇంకొక 1.5 hourలో మేము విజయవాడ అయితే వెళ్ళిపోతాము. సో మా మమ్మీకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వందే భారత్లో. ఇప్పటివరకు ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకలేదు. సో ఇలా డే టైమ్ జర్నీ వందే భారత్లో మమ్మీకి ఇది ఫస్ట్ టైం. సో ఒకసారి కనుక్కుందాం మమ్మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లైక్ మమ్మీకి ఎట్లా అనిపించింది ఏంటి అనేది, సో దట్ మీరు కూడా అర్థమవుతుంది కదా, లైక్ పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో మమ్మీ నా పక్కనే ఉండింది. సో మమ్మీని కూడా కనుక్కుందాం. వెయిట్. ఇది నా ఫస్ట్ వందే భారత్ ఎక్స్పీరియన్స్. సర్వీసింగ్ బాగుంది, ఫుడ్ బాగుంది, కాకపోతే సీట్స్ ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించింది నాకు. ఆల్ ఓవర్ అంతా బాగానే ఉంది, వందే భారత్ చాలా బాగుంది. సీట్ కంఫర్టే కొంచెం బాగా పెద్దవాళ్ళకి అయితే కొంచెం ఇదిగా ఉంది, బాగా మిగతాదంతా బాగానే ఉంది. సో అది గైస్ మా మమ్మీ రివ్యూ. తను కొంచెం ఇట్లా కెమెరా షై అనమాట, మీకు అర్థమై ఉంటుంది తన మాటలు బట్టి. సో మెల్లమెల్లగా మన దారికి తెచ్చేసుకుందాము, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఈసారికి మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోండి. బట్ యా, అది చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. మన జనరేషన్స్ ఇంకా మనం మన పిల్లలతోని వాళ్ళతోని కెమెరా అంటే ముందు ఉంటాము, బట్ వాళ్ళు మాత్రం లైక్ ఇట్లా కెమెరా షై, అరే ఏం తెలీదు అన్నట్టు ఎంత క్యూట్గా అనిపిస్తుంది మనకి. సో యా, ఇంకా పాయింట్కి వచ్చేస్తే మమ్మీ ఎక్స్పీరియన్స్ అయితే అది వందే భారత్లో. డాడీ ట్రావెల్ చేశారు, నేను ట్రావెల్ చేశాను. నా సెకండ్ టైం ఇది వందే భారత్ ట్రావెల్లో. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి ట్రావెల్ చేశాను నేను, చెన్నై టు బెంగళూరా లేకపోతే బెంగళూరు టు చెన్నై సంథింగ్. అది నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ లింక్, ఆ వీడియో లింక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చెక్అవుట్ చేయండి. సో అది మమ్మీ రివ్యూ. సో లెగ్ స్పేస్ అది ఇంకొంచెం మంచిగా ఉండుంటే బాగుంటుండే, అండ్ సీట్స్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుంది అని మమ్మీ చెప్పింది. రాగానే ఫస్ట్ చెప్పింది కూడా మమ్మీ అదే. సర్వీసింగ్ అయితే మమ్మీకి చాలా నచ్చింది, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మమ్మీకి నచ్చింది. నేను అంత తినలేదు, నాకు మార్నింగే అసలు అంత హెవీగా తినబుద్ధి కాలేదు. సో నాది కూడా మమ్మీయే కొంచెం తినేసింది, నేను లైట్గా తిన్నా అంతే. సో యా, అది మ్యాటర్. మళ్ళీ మనం మధ్యలో మాట్లాడుకుందాం. విజయవాడకి అయితే ఇంకొక మ్యాక్స్ 10 కల్లా వెళ్ళిపోతుంది గాయస్. అక్కడ మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళేటప్పటికి ఫుడ్ ఉంటుంది కదా, లంచ్, మేబీ లంచ్ కూడా ఉంటుంది అనుకుంటా. సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు ఇచ్చడం అట్లా చేస్తారు అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ విషయాలు. సో ప్యాంట్రీ అయితే ఉండదు దీనికి, క్యాటరింగే ఉంటుంది. సో ఒకవేళ లంచ్ ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఉంటే కూడా మనకి, నాకు తెలిసి విజయవాడలో వాళ్ళు తీసుకుంటారు అని అనుకుంటున్నాను నేను. సో ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గానే లైక్ అలా టైం అట్లా వెళ్ళిపోతూ ఉంది. నేనైతే ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours అయితే పడుకునే ఉన్నాను. ఆల్మోస్ట్ రాజమండ్రి వరకు పడుకున్నా గైస్ నేనైతే. దాని తర్వాతనే లేచాను, నేనైతే పడుకొని పోయాను. మమ్మీ ఎంత ఎక్కువ పడుకోలేదు కానీ నేనైతే పడుకొని పోయినా. కొంచెం సిక్గా ఉండింది నాకు, అందుకనే నేను పడుకొని పోయినా అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి బ్యూటీ చూస్తూ జర్నీ చేయడం అనేది చాలా బాగుంటుంది. సో అండ్ ఈ ట్రైన్ జర్నీలో నాకు ఇంకొక క్యూట్ విషయం అనిపించింది గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాప ఎంత క్యూట్ ఉందో అండ్ ఎంత యాక్టివ్ ఉందో, నాకైతే చాలా 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 క్యూట్ అనిపించింది. అండ్ ఇంకా మన విజయవాడ స్టేషన్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. 9:43కి వెళ్ళిన
ఉన్నట్టుంది ఎగ్జాక్ట్ టైం నేను చెప్పాలి అనుకుంటే. సో 3 minutes అయితే లేట్ అయింది. బట్ నాకైతే జర్నీ చేసినట్టే అనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఒక 1-2 hours హ్యాపీగా పడుకుని పోవచ్చు. దెన్ దాని తర్వాత మంచిగా టైం పాస్ చేసేయచ్చు. ఒక మూవీ ఏదైనా ఒక హాఫ్ మూవీ కంప్లీట్ చేసేయచ్చు మంచిగా కూర్చుంటే. బట్ సీట్స్ ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటే నాకు అదొక ఇంకా మంచిగా ప్లస్ పాయింట్ అని నా ఫీలింగ్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నేనైతే పెద్దగా టేస్ట్ చేయలేదు కాబట్టి నేను ఈసారి లైక్ ఇటువైపు నేను రివ్యూ చెప్పలేకపోయినా. బికాస్ బెంగళూరు టు చెన్నైకి అయితే నాకైతే ఫుడ్ అంత నచ్చలేదు అనిపించింది. అండ్ ఏమో ప్రైస్ విషయంకి వాళ్ళు ఇచ్చే సీటింగ్ కంఫర్ట్కి నాకు అంత ఓకే అనిపించింది. దీనికంటే చైర్ కార్స్ కూడా ఉంటాయి, ఇట్లనే ఉంటుంది ఆ కంఫర్ట్ కూడా అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ హియర్ కమ్స్ ఆర్ డెస్టినేషన్. విజయవాడ అయితే వచ్చేసాము. ఇంకా విజయవాడ దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకొక 2.5 hours జర్నీ ఉంటుంది. సో విజయవాడ నుంచి మాదిరిమిట్ల వెళ్ళాలి, అది ఒక 2 hours జర్నీ. 10:30 కల్లా మేము బస్సు ఎక్కేసాము. సో 12:30 కల్లా మేము మాదిరిమిట్ల దగ్గర దిగిపోతాము. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఊరు పేరు రావినూతల. సో ఒంగోలుకి 30 to 35 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఒంగోలు చాలామందికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఒంగోలుకి ఒక 30 to 35 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నానమ్మ వాళ్ళ ఊరు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర నుంచి ఒక 15 to 20 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ టైంలో మేము ఊరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ నానమ్మ కొంచెం సిక్ అయ్యారు. అండ్ తాతయ్య కూడా కొంచెం పడిపోయారనమాట రీసెంట్గా. అంటే దేవుడి దయ వల్ల ఏమంత పెద్ద దెబ్బలు తగలలేదు. బట్ చూసి వద్దాము అని చెప్పేసి దానికి ఒక రీజన్ మేము రావడానికి. బికాజ్ డాడీకి ఈ మంత్లో అస్సలు హాలిడేస్ లేవు, అసలు వద్దాము అనుకున్నా సరే ఇంకా అందుకనే మేము వచ్చాము. అండ్ డైరెక్ట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇంకొకటి ఉంది. లైక్ కొన్ని థింగ్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఉన్నాయి. సో అవి తీసుకొని అక్కడికి వెళ్దాము అన్నది ప్లాన్. నెక్స్ట్ డే రోజే వెళ్తాం నానమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, పండక్కి పిండి వంటలు అవన్నీ చేసుకుంటాం కదా. సో అమ్మమ్మ ఒక్కరితే చేయలేదు అని చెప్పి మమ్మీ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి దానికి కూడా వచ్చాము. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను తీస్తాను, పిండి వంటలు అవన్నీ. సో డోంట్ మిస్ దాట్. ఏముండవు కూర, చిక్కుడుగాయ పప్పు లేదా? పప్పు లేదే, నేను పచ్చడి ఉంది కదా. ఇదిగో నెయ్యి దోసకాయ పచ్చడి. దోసకాయ చాలా బాగుంటుంది. చేతికి వేసుకొని దీన్ని చూడు పెట్టాను. ముక్కలు ఉంచుకొని మెత్తగా చేశాను. నీ బయట అన్నం బాగుందా? కారం పల్లెలు. ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 1:10 అట్లా అయింది. ఇంకా మంచిగా లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ నుంచి మమ్మీ వాళ్ళు పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఒక్కటి ఈరోజు చేద్దాము అని ఇంకా కూర్చున్నారనమాట. కారపూస ఉంటుంది కదా, సో ఇది చేస్తున్నారు. సో ఇది ఈరోజు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే రోజు మళ్ళీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అండ్ దాని తర్వాత అరిసెలు, చెక్కలు ఇవన్నీ మిగతా డేస్లో కంప్లీట్ చేయాలి. బికాజ్ మేము ఉంటుంది ఓన్లీ 3 days కాబట్టి. సో వీటన్నిటిలోనే మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. తిప్పు మమ్మీ గారండి, నువ్వు తిప్పుతలేవు. నాకు అంత బలం ఎక్కడుంది? జిమ్లో డంబుల్స్ ఎత్తుతాయి, ఇవి తిప్పలేను. ఇంకా కారపూస అంతా కంప్లీట్ చేసేసరికి నైట్ అయిపోయింది. లిటరలీ 3 hours అయితే పట్టింది మాకు. అండ్ దాని తర్వాత ఆ రోజు ఇంకా ఇంటికి ఇన్విటేషన్ వచ్చింది. సో ఇది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మాకు ఈ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ అయితే అవుతుంది. సో దాని ఇనాగ్రేషన్ మనకి 8th of Jan అయితే ఉండింది. సో దానికి ఇన్విటేషన్ అనమాట. సో వీళ్ళందరూ ఆ రోజు వస్తారు, లైక్ ఇనాగ్రేషన్కి. అదంతా చాలా ఇయర్స్ నుంచి అవుతుంది. అండ్ ఎవ్రీ సంక్రాంతికి ఇది చాలా పెద్ద
థింగ్ మా ఊర్లో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రౌండ్, అది మా ఊరి గ్రౌండ్ అనమాట. ఐ మీన్ అమ్మమ్మ వాళ్ళ ఊరి గ్రౌండ్. సో దాని ఇన్విటేషన్ అదంతా వచ్చింది మాకు. అండ్ వీలైతే నేను అది కూడా కవర్ చేస్తాను ఆ రోజు. నాకు ఇంకా తెలీదు ఆ రోజు కవర్ చేస్తాను లేదు, బట్ ట్రై చేస్తాను. నైట్ పాత సినిమా చూస్తూ కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ డేని అయితే ఎండ్ చేశాను. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.